నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ విశ్వనాథ్. ఈ బులెటిన్లు సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు అమ్ముకునేవారు, కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించండి. ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్. తుమ్మ రాజ్ కుమార్. సెల్ నెంబర్ 7093777733. సమ్మక్క సార్లమ్మ చూపు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. పాఠశాలలో ఘనంగా సమ్మక్క సార్లమ్మ వేడుకలు నిర్వహించారు. సమ్మక్క సార్లమ్మల చూపు ప్రజలకు కొండంత అండ అని అన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. అడవి తల్లులైన సమ్మక్క సార్లమ్మలను దర్శించుకుంటే చాలు అంతా మంచే జరుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసమని, ఆ తల్లుల చూపు ప్రజలకు కొండంత అండ అని అన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం జాతరను పురస్కరించుకొని బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో సమ్మక్క సార్లమ్మ జాతర యొక్క విశిష్టతను తెలుపుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సార్లమ్మ జాతరకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, వారి సాంప్రదాయం ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఈ పూజలకు దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలకు తీసుకురావడం, వాటిని ప్రతిష్ఠించడం, తర్వాత వనప్రవేశం చేయడం గిరిజన పూజార్ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. తల్లులను ప్రత్యక్షంగా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవడం ద్వారా అంతా మంచి జరుగుతుందని, కోరిన కోరికలు తీర్చుతాయని, ప్రత్యేక పూజలతో పాటు ఎత్తు బంగారం చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు విద్యార్థి దశలోనే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలో అక్కడ జరిగే తతంగాన్ని విద్యార్థులచే నిర్వహించడంతో పాటు వారికి ఈ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు.
Camera turns here. మా మొక్కులు తెచ్చడానికి వచ్చిన మూడు